ఎండవేడిని తట్టుకోలేక బయట జ్యూసెస్ అని డ్రింక్స్ అని తాగుతున్నారా? అందులో ఉత్త ఐస్ తప్ప ఇంకేమీ ఉండదండి. అందుకనే ఈ డ్రై ఫ్రూట్ లస్సీని ఇంట్లోనే ఒక్కసారి ట్రై చేయండి. బయట జ్యూసెస్సే మానేస్తారు. ముందుగా ఒక కప్పు చిక్కటి పెరుగునైతే తీసుకోవాలి. అందులోనే కాస్త బెల్లాన్ని తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇందులో నేను చెప్పే చిన్న చిట్కా ఏంటి అని అంటే కాస్త పసుపు, చిటికెడంత పసుపుని వేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాగే 4 to 5 ఐస్ క్యూబ్లను అయితే చిన్న సైజ్ ఐస్ క్యూబ్లను అయితే వేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే మిశ్రమంలో టేస్ట్ అనేది మారిపోతుంది. దీన్ని పూర్తిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమం మరీ బరగ్గా అస్సలు ఉండకూడదు. మెత్తని పేస్ట్గా పట్టుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఈ లస్సీ తాగేటప్పుడు ఆహా అని అనకుండా ఎవ్వరూ ఉండలేరు. ముందుగా దీన్ని నేను మిక్సీ పట్టుకున్న తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ మళ్ళీ నేను తరిగి పెట్టుకున్నవి వేసుకున్నాను. తర్వాత మనకు బయట చెర్రీస్ దొరుకుతాయి కదండి, ఆ చెర్రీస్ కూడా వేసాను. అద్భుతంగా ఉంటుందండి ఈ లస్సీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.